హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. చాలా చాలా బాగున్నాయి. అసలు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఎంత చిన్న ఫ్లవర్స్ అయినా థిక్ కలర్ అన్నమాట. ఇది వచ్చేసి రెడ్ అన్నమాట, మంచి రెడ్, టమాటా రెడ్ అంటారు కదండి, అది టమాటా రెడ్ అన్నమాట ఇది. అయితే నిజంగా దేవాతి దేవునికి కృతజ్ఞతలండి. అసలు ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాల పూతలు, ఎన్ని రంగులు, ఎన్ని ఆకారాలు. నిజంగా అబ్బబ్బబ్బబ్బా, అసలు నిజంగా ఈ వీటిని పరిశీలించే కొంది, మొక్కల గురించి తెలుసుకునే కొంది ఇంకా ఎక్కువగా దేవుని మీద ఇంకా ఎక్కువగా ప్రేమ, అభిమానము, కృతజ్ఞత కలుగుతున్నాయి అన్నమాట. అయితే నిజంగా ఎవరు చేయగలరండి ఇది? ఎవరు చేయగలరు? దేవుడు తప్ప, సృష్టికర్త తప్ప ఎవరైనా చేయగలరా? అసలు చూడండి ఎంత బాగుందో ఈ పూత, ఈ పువ్వులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అయితే చూడండి ఈ మొక్క ఆకులు ఎలా ఉన్నాయంటే, చూడండి ఈ ఆకులు. మీకు ఈ మొక్కను చూసినప్పుడు ఏమన్నా గుర్తు వస్తుందా? ఐడియా ఏమన్నా వచ్చిందా? నాకైతే ఈ మొక్కను చూడంలోనే ఫ్లవర్స్ చూసిన తర్వాత, ఆకులు చూసిన తర్వాత, అరే ఏంటి ఈ ఆకులు ఎక్కడో చూశాను నేను అన్నట్లుగా అనిపించింది అన్నమాట. నాకు వెంటనే రణపాల గుర్తొచ్చింది. అయితే సేము రణపాల ఆకుల్లాగే మందంగా అలాగే ఉన్నాయి చూడండి. ఆకులు ఏం పెద్ద డిఫరెంట్ ఏం లేదు, మందం అంతే ఉంది. ఆకారం, ఈ కొనలు, కోసులు అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి అన్నమాట. మందం కూడా అంతే మందంగా ఉంది. ఇది ఇంకా ఎక్కువ మందంగా ఉంది. రణపాల మీద ఇంకా ఎక్కువ మందంగా ఉందన్నమాట. చూడండి అసలు దీనికి కొమ్మలు వచ్చినాయి. ఇది వచ్చేసి ఒకే మొక్క అన్నమాట. ఇది మొన్న వస్తూ చిలకలూరుపేటలో తీసుకున్నాను, 100 రూపాయలు. అక్కడ నర్సరీ ఉంది. ఇంకా అసలు దీని గురించి అడిగి ఈ మొక్కకి వాటర్ ఎలా పోయాలి, ఇది మామూలుగా ఇండోర్ ప్లాంటా లేకపోతే అవుట్డోర్ ప్లాంట్ అనేది కూడా అడగలేదు నేను. అంటే బయట పెట్టే మొక్కలా లేకపోతే ఇంట్లో పెంచుకునే మొక్కలా, అంటే కొన్ని ఎండకి పెరుగుతాయి, కొన్ని నీడకు పెరుగుతాయి అనేది కూడా నేను అడగలేదన్నమాట. ఎందుకంటే బస్సు వచ్చేస్తుందని చెప్పానని హడావుడిగా తీసుకొని, అసలు ఈ ఫ్లవర్స్ చూడంగానే అసలు నాకు భలే హ్యాపీ అనిపించింది. అందులో అన్నీ చాలా ఉన్నాయి కదా మొక్కలు. ఇంకా అప్పుడైతే అసలు ఇంకా చాలా చాలా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ బస్సు వచ్చే టైం అయిపోయిందని కానీ ఇంకా ఈ ఒక్క మొక్క తీసుకున్నానండి. అయితే ఈ మొక్క ఖరీదు వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నారు. మరి పాపం వాళ్ళు కష్టం చేస్తున్నారు కదండి, పెంచడం కూడా మరి చాలా కష్టం కదా. సో కాబట్టి పర్లేదు అనిపించింది. అయితే చూడండి ఇక్కడే పక్కన ఇంకొక మొక్క పెట్టాను మీకు. అంటే ఈ వేరియేషన్ చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ మొక్క ఏంటో తెలుసా? ఇదేనండి, ఈ రణపాలు అంటారు కదా, రణపాల మొక్క అన్నమాట. ఈ ఆకు కొంచెం అంటే మందంగానే ఉంది. ఆ మొక్క ఆకుల మీద కొంచెం పలచగా ఉంది అంతే, కొంచెం ఎక్కువ కూడా కాదు. అయితే ఈ ఆకులు కూడా మందంగానే ఉంటాయి. చూడండి మనం ఇలా వెనక్కి తిప్పినప్పుడు కూడా అవి చాలా మందంగానే ఉంటాయి అన్నమాట. మందంగా ఉంది ఆకు. చూడండి ఈ ఆకులు కూడా, ఇది వచ్చేసి రణపాల, ఇవన్నీ కూడా కోసుల్లాగే ఉన్నాయి. కానీ దీనికి ఫ్లవర్ రాదు, విత్తనాలు రావు, ఆకులు వస్తూనే ఉంటాయి. అయితే దీని టేస్ట్ కూడా నేను మొన్న చూశానండి. మన చుక్కకూర ఎంత పులుపుగా ఉంటుందో అంత పుల్లంగా ఉందన్నమాట ఈ ఆకు. నేనైతే ఎలా ఉంటుందో ఏమో తింటే అని చెప్పని అనుకున్నాము. మొన్న కొంచెం కషాయం కాసుకొని తాగాను, మొన్న పప్పులో కూడా పెట్టాను. అయితే ఈ మొక్క ఇది రణపాల, ఇది ప్యూర్ రణపాల అన్నమాట. అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారేమో ఇలాంటి మొక్కలను చూసినప్పుడు, ఇది కూడా రణపాల మొక్కేనేమో అనుకుంటారేమో అని. ఎందుకంటే పాపం కొంతమందికి తెలియదండి, నిజంగా తెలియదు వాళ్ళకి. అందుని బట్టి మనము ఇది రణపాలు కాదు అని చెప్పారనమాట. సో కాబట్టి ఇదైతే తినే మొక్క అయితే కాదు, ఇది పువ్వుల మొక్క. దీని పేరేంటో కూడా నాకు తెలియదు, కానీ బాగుందని తీసుకున్నాను అన్నమాట. బస్సులో వచ్చేటప్పుడు ఈ కొమ్మ ఇరిగిపోయిందండి, అందుకని పాపం ఇక్కడ కూర్చొని ఈ చిన్న ఫ్లవర్స్ని బయట పడేయటం ఇష్టం లేక ఇక్కడ కూర్చొని అన్నమాట. అయితే ఆ ఆకులను చూడంలోనే రణపాల ఆకుల్లా ఉన్నాయి అని చెప్పి అనిపించింది. సో కాబట్టి ఇప్పుడైతే పక్కనే పెట్టి చూపిస్తున్నాను. ఇది అసలు రణపాల మొక్క అనేది.
వీటిల్లో ఈ ఆకుల్లాగా ఇంకోటి ఉంది. నాకేంటంటే ఇప్పటి వరకు రెండే తెలుసు. ఒకటి రణపాల, రెండోది మదర్ ఆఫ్ 1000 ప్లాంట్. కానీ ఇప్పుడు ఈ ఫ్లవర్ మొక్కను చూసినప్పుడు, ఈ ఆకులు చూసినప్పుడు కూడా అరే ఇలాంటి ఆకులు కల్లా మొక్కలు చాలా ఉన్నాయా అని అనుకున్నాను. అంటే ఇంకా ఉండొచ్చు. నాకు తెలిసినవి 2 మొక్కలు, ఇప్పుడు 3వ మొక్క. ఇంకా నర్సరీలోకి వెళ్తే ఇంకా చాలా వస్తాయి, మనం చూడాలి కానీ. సో కాబట్టి ఇది వచ్చేసి రణపాలండి. ఇది కిడ్నీల రాళ్ళకి పనిచేస్తుంది, మనకి మంచిది హెల్త్కి. కాబట్టి పప్పుల్లో కూడా పెట్టుకోవచ్చు, ఒట్టిదైనా నవలొచ్చు, తినాలనుకుంటే ఒట్టిదైనా తినవచ్చు, లేదంటే పప్పులైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆకుకూరలా వాడుకోవచ్చు అన్నమాట. అయితే గమనించండి, ఎందుకంటే ఇలాగే మదర్ ఆఫ్ 1000 ప్లాంట్ ఉంటుంది. నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఈ చివర్లా రణపాలకైతే మొక్కలు రావు. ఎన్ని ఆకులైనా వస్తూనే ఉంటాయి కానీ ఈ ఆకు చివర మొక్క అనేది రాదు. ఈ ఆకు చివర మొక్క వచ్చిందంటే అది మదర్ ఆఫ్ 1000 ప్లాంటు. ఆ మొక్క తినే ఆహార మొక్క కాదు. ఇది మాత్రమే రణపాల మాత్రమే తినే ఆహారపు మొక్క. అది మాత్రం గమనించుకోండి. ఇక్కడ ఎక్కడైనా చూడండి, కొన్ని చోట్ల కొన్ని ఇళ్ళలో పెంచుతున్నారు. ఈ ఆకుకి సైడ్ మొక్కలు వచ్చినాయి అంటే అది మదర్ ఆఫ్ 1000 ప్లాంటు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక మొక్కల్లో రీఛార్జ్ చేసి ఒక న్యూ సైంటిస్ట్ అమ్మాయి చెప్పిందన్నమాట. ఆమె కూడా గతంలో అలా అనుకుందంట. తర్వాత తను అంటే తినకూడని ఆహారం ఉంటాయి కదండి, అందుకని ఆమె ప్రత్యేకించి 2 మొక్కలను పక్కన పెట్టి వీడియో చేసిందన్నమాట. సో కాబట్టి ఇదిగోండి, 2 పక్కనే ఉన్నాయి. 2 ఆకులు ఒకేలాగా ఉన్నాయి. కానీ ఒక మొక్కకేమో పువ్వులు వచ్చినాయి, ఒక మొక్కకేమో ఆకులు మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి మనము వీటిని గురించి తెలుసుకొని మనము వాటిని ఉపయోగించాలండి. చూడండి, మంచి గాలి కొడుతుంది, హాయిగా ఊసులాడుతూ ఉన్నాయి అన్నమాట పువ్వులు. ఓకే అండి, ఈ మొక్కల పిచ్చి బట్టి ఇప్పుడైతే ఈరోజు మా తమ్ముడు వాళ్ళ దగ్గర ఉన్న నిమ్మ మొక్క బీక్కొచ్చాను. చూడండి, ఈ మనకి కూల్ డ్రింక్ బాటిల్ ఉంది కదా, నా దగ్గర అయితే ఈ మనకి రైస్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, వాడుకొని ఇంట్లో పడేస్తాము. ఆ రైస్ బ్యాగ్స్, ఇప్పుడు కూల్ డ్రింక్ బాటిల్, ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటారు కదా, ఆ టైప్ అయిపోయింది అనమాట నా పరిస్థితి. ఎక్కడ కొంచెం కూల్ డ్రింక్ డబ్బా ఇలాంటి కొంచెం పెద్ద డబ్బా కనిపించినా అది తీసుకొని రావడం అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే మొక్కలు ఏదన్నా పెంచుకోవడానికి పెద్ద కుండీల్లో వేయలేము. అందుకని ఇది వచ్చేసి నిమ్మ మొక్క అండి. ఇది ఎంతవరకు లోతుకు తవ్వితే వచ్చిందంటే, గతంలో అక్కడ ఒక మొక్క ఉండిందంట, కానీ అది కొట్టేసిన తర్వాత దానికి పిలక వచ్చిందన్నమాట. ఇదేదో మొక్క అనుకొని పీకితే మొత్తానికి లోపల చాలా ఈ ఏంటంటే కొమ్మలాగా వచ్చిందన్నమాట. అయితే నేనేం చేశానంటే ఈ కూల్ డ్రింక్ బాటిల్ని ఇలా కట్ చేసి కింద భాగమేమో ఇలా పెట్టేశానండి, వాటర్ పోసాను. అందులో ఒక పురికొస, మనకి కొసలు ఉంటాయి కదండి, అదే జనపనారతో చేసినవి తాళ్ళు, దాంట్లో పెట్టేసేసి ఇక్కడ పెట్టేసాను అన్నమాట. ఎందుకంటే వాటర్ పీల్చుకోవడానికి మొక్కకి అదే పీల్చుకుంటుంది, వాటర్ మనం పోసినా పోయకపోయినా అని చెప్పనని మట్టేసేసి మొక్క పెట్టేసాను అన్నమాట. ఇంకా ఈ వాటరు ఇంకా అది మొక్క పెరిగే కొద్ది పీల్చుకుంటూ ఉంటుంది. అయితే ఈరోజే వేసాను కాబట్టి ఆ మొక్కని ఇప్పుడైతే ప్లాస్టిక్ కవర్ తగిలించేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ముసుగులేసిన, ఇగోండి ప్లాస్టిక్ కవర్లతో ముసుగులేసిన మొక్కలు చాలా ఉన్నాయి. అవి ఒక 15 డేస్ అట్లా తీయను, అవి కొంచెం చిగురు వచ్చి బాగా బ్రతికిన తర్వాత తీస్తానన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ నిమ్మ మొక్కకి ముసుగేసేస్తాను. అయితే మొన్న మెంతి కూర వేసానండి, చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఒక డబ్బా ఉంటే ఆ డబ్బాని మధ్య కట్ చేసేసి ఒక భాగం ఈ వైపు ఒక భాగం ఆ వైపు వేసేసానండి. కనిపిస్తుందా? ఇది వచ్చేసి ప్లాస్టిక్ డబ్బా. అయితే దీనికి మధ్య కట్ చేసేసి కొంచెం మట్టేసేసి మెంతులు చల్లేసాను. తర్వాత ఇక్కడ కూడా మెంతులు చల్లేసాను అన్నమాట. 2 బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా ఒక చిన్న డబ్బా లాంటిది ఉంటే దాంట్లో కూడా వేసేసాను, వచ్చినాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మొన్న చెప్పాను కదా ఇది అటికి మామిడాకు అని, ఇదిగోండి అటికి మామిడాకు వేసాను. వేసి కూడా దీనికి కూడా ముసుగేసాను అన్నమాట, బ్రతకదేమోనని. బ్రతికింది, మంచి పూత కూడా వస్తుంది అన్నమాట.
ఒకవేళ దీనికి ఏమైనా విత్తనాలు ఉంటే ఇక్కడే పడినాయి అనుకోండి, ఇక్కడ ఇంకొక కొత్త మొక్కలు వస్తాయి. అయితే అటికి మామిడాకు అనేది పప్పులో పెట్టుకుంటారండి, చాలా చాలా బాగుంటుంది. చెంచలాకు, అటికి మామిడాకు, గురుగాకు మా అమ్మగారు చెప్తా ఉండేరు. మా అమ్మగారు గడ్డి రకాలలో ఇలాంటి మొక్కల్లో దాదాపు 300 పేర్లు చెప్పేవాళ్ళు అన్నమాట, ఒకే పాటలో గంట సేపు పాడేవాళ్ళు. అప్పుడు నేనైతే మిస్ అయిపోయాను. అవి మనం రికార్డ్ చేసుకోవడానికి అప్పుడు మా దగ్గర సాధనాలు ఏం లేవన్నమాట రికార్డ్ చేయడానికి. సో కాబట్టి అవి మా అమ్మగారితోనే అంతమైపోయినాయి, నేనైతే నేర్చుకోలేకపోయాను. చూడండి, ఇది వచ్చేసి మా అమ్మగారు పొలానికి తీసుకొచ్చేవారు అన్నమాట, అటికి మామిడాకని. మనకు ఆకుకూర, తోటకూర ఎలా మనం వండుకుంటామో, గోంగూర, తోటకూర, చుక్కకూర ఎలా వాడుకుంటామో అలా అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న మొక్క నాటాను, దీని పేరు ఏదో చెప్పారు, గుర్తు రావట్లేదు. ఇది కూడా ఆకుకూరలకు వాడుకుంటారంటండి. అది నేను మొన్న చూసి ఒక చిన్న మొక్కను పట్టుకొచ్చి వేసాను అన్నమాట. పర్లేదు, బ్రతికినట్టుంది. అయితే అన్నీ ఒక చోట వేసేస్తున్నాను, ఎందుకంటే మనకి వేసే ప్లేసు టబ్బులు అలాంటివి ఏమీ లేవు. అందుకని ముందు అసలు బ్రతికితే చాలు, వాటి ఏదైనా విత్తనాలు ఇస్తే అక్కడే పడినాయి అనుకో, కొన్ని మొక్కలు వచ్చినా తీసి పక్కన మన నాటుకోవచ్చు అని అలా పెట్టేశాను అన్నమాట. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏవేవో మొక్కలు పెట్టేశాను. ఇవ్వండి, ఇవన్నీ ముసుకేసినవి ఏంటంటే ఇవి కొమ్మలు తీసుకొచ్చి నాటినవి. ఇవి దాదాపు 15 రోజుల వరకు తీను, అంటే వచ్చే నెల ఆఖరి వరకు అన్నమాట. వచ్చే నెల 5వ తారీఖు అట్లా తీస్తానన్నమాట. ఇప్పుడైతే తీను. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇదండి నా మొక్కల ప్రపంచం. కానీ మొక్కలు పెంచడం స్టార్ట్ చేయలే, కానీ అదొక పిచ్చండి. ప్యాకెట్ అట్ట పిచ్చో, మందోళ్ళకి మందు అట్ట పిచ్చో, మొక్కలు పెంచేవాళ్ళు కూడా అంతే పిచ్చి అన్నమాట. అంటే ఇది ఒక వ్యసనం అన్నమాట, ఏదైనా ఒక మంచి అలవాటు. కాబట్టి గుడ్ హ్యాబిట్స్ మనం నేర్చుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ కాకుండా గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి. కాబట్టి ఇది మంచిదే, కాబట్టి ఇది వ్యసనమైనా పర్లేదు, ఎందుకంటే మనకు మానసిక ఆనందం ఇస్తుంది, మంచి ఆరోగ్యకరమైన ఆక్సిజన్ ఇస్తుంది, తర్వాత మనకి మంచి ఆకుకూరలను కూడా ఇస్తుంది అన్నమాట. సో కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.